హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. కౌశికి సురేష్ సీఎంని ఇంటర్వ్యూ చేయడానికి బయలుదేరుతూ ఉంటే పెన్ డ్రైవ్ కనిపించకపోవడంతో కౌశికి చాలా టెన్షన్ పడుతుంది. పాపం అలా సోఫాలో కుప్పకూలి, ఛ, నేను ఎప్పుడు ఆ మీనన్ లాంటి రౌడీ దగ్గర ఓడిపోతాను అనుకోలేదు. కానీ ఈ పెన్ డ్రైవ్ మిస్ అయితే ఓడిపోయినట్టే కదా అని కౌశికి చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది. జగదాత్రి మాత్రం నిషిక కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, చెప్పు నిషి, నువ్వు పెన్ డ్రైవ్ తీసావా అని చాలా ధైర్యంగా అడుగుతుంది. ఏయ్, ఏంటే, నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు. అయినా తీసే బుద్ధి నీకుందేమో, నాకు లేదు, నేను వెళ్తున్నాను అని బాగా దబాయించేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు నిషిక, వైజయంతి, యువరాజ్. ఇంక వెంటనే యువరాజ్, ఏంటో అక్క ఇంతలా బాధపడ్డం నేనెప్పుడూ చూడలేదు. అంటే ఖచ్చితంగా అందులో చాలా పెద్ద న్యూసే ఉంటుంది. ఏం చూపించి ఈ రాష్ట్ర సీఎంనే కన్విన్స్ చేయాలనుకుంటుందో తెలుసుకుందామా అని అడుగుతారు. ఆ, నాకు చూడాలందబ్బోడా, పెట్టు అని అంటుంది. ఇంక వెంటనే పెన్ డ్రైవ్ని ల్యాప్టాప్లో ఇన్సర్ట్ చేస్తారు. సో ల్యాపీలో చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు వైజయంతి, యువరాజ్ అండ్ నిషిక. ఎందుకంటే అందులో సాంగ్ వస్తూ ఉంటుంది. ఒక్కసారిగా అందరూ చూస్తూ ఉంటారు. ఇదేంటి, ఏదో మర్డర్ వీడియో ఉంటుంది అనుకుంటే ఇలా సాంగ్ ఉందేంటి, అసలు ఏం జరుగుతుంది అని నిషిక, వైజయంతి ఆలోచనలో పడతారు. వెంటనే యువరాజ్, హా, ఇంకా మీకు అర్థం కాలేదా, ఆ జగదాత్రి మన ప్లాన్ని ముందే తెలుసుకొని పెన్ డ్రైవ్ మార్చేసింది అని అంటాడు. ఒక్కసారిగా నిషిక అండ్ వైజయంతి షాక్లో ఉండిపోతారు. కరెక్ట్గా అప్పుడే ప్యారలల్గా ఇంకా జగదాత్రి కౌశికి దగ్గరికి వచ్చి, వదిన, మీరు ఓడిపోతూ ఉంటే మేము చూస్తూ ఊరుకుంటామా వదిన, మిమ్మల్ని గెలిపించుకోవడమే మా బాధ్యత. ఎప్పుడు సమాజం కోసం, మంచి కోసం పోరాడే మీరు ప్రశాంతంగా ఉండాలి. అలాంటిది మీకోసం మేము చిన్న రిస్క్ చేశాం. మీకు కావాల్సిన పెన్ డ్రైవే కదా, తీసుకోండి వదిన అని ఇంకా అలా రూమ్కి తీసుకొచ్చి తన బ్యాగ్లో ఉన్న పెన్ డ్రైవ్ని ఇస్తుంది జగదాత్రి. ఒక్కసారిగా కౌశికి షాక్ అయిపోతుంది. దాత్రి, నీకు ఈ పెన్ డ్రైవ్ ఎలా వచ్చింది, అసలు ఏం జరిగింది, ఎలా నా దగ్గర నుండి ఉండే పెన్ డ్రైవ్ నీ దగ్గరకు వచ్చింది అని అడుగుతుంది. సో వెంటనే జగదాత్రి, కేదార్ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తారు. ఎప్పుడైతే నైట్ అవుతుందో వైజయంతి వాళ్ళ పెన్ డ్రైవ్ తీసుకొని యువరాజ్కి హ్యాండ్ ఓవర్ చేస్తారో, యువరాజ్, హమ్మయ్య, ఇప్పుడు ఈ పెన్ డ్రైవ్ని నేను చాలా హ్యాపీగా మార్నింగ్ మీనన్ బైక్ ఇచ్చేస్తాను, అప్పుడు ప్రశాంతంగా ఉండొచ్చు అని ఇంకా అలా నిషిక అండ్ యువరాజ్ ఇద్దరూ నిద్రపోవడానికి వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్ళిపోతారు. వైజయంతి కూడా వెళ్ళిపోతుంది. అప్పుడే ఇంకా రూమ్ డోర్ రావటం లేదని వాళ్ళకి తెలిసిన ఒక ట్రిక్తో, బీన్ అ పోలీస్ కాబట్టి వాళ్ళకి ఎలా డోర్స్ బ్రేక్ చేయాలి అవన్నీ నేర్పిస్తారు కాబట్టి ఇంకా తెలివిగా చాలా మెల్లగా డోర్ హ్యాండిల్ని ఒక చిన్న స్క్రూ డ్రైవర్తో బ్రేక్ చేసి అలా మెల్లగా కమలాక నిద్రపోయాక కేదార్ బయటకు వస్తాడు. జగదాత్రి కూడా తన దగ్గర ఉన్న సైడ్ పిన్నిస్తో ఇంకా లాక్ని ఓపెన్ చేసి అలా మెల్లగా బయటకు వస్తుంది. ఇద్దరు వచ్చేసి ఇక్కడ ఇంత ప్రశాంతంగా ఉంది అంటే ఖచ్చితంగా ఆల్రెడీ దొంగతనం జరిగిపోయింది దాత్రి, ఈ దొంగతనాన్ని మనం ఎలా అయినా ఆపాలి అని అంటారు. ఖచ్చితంగా ఆపుదాం, కమాన్ అని ఇంక వెంటనే యువరాజ్ వాళ్ళ రూమ్కి వెళ్తారు. వెళ్ళి, కేదార్ రెడీయా అని అంటారు. రెడీ దాత్రి అని ఇంకా క్లోరోఫామ్ ఒకటి కర్చీఫ్కి రెడీ చేసుకొని వాళ్ళ వాళ్ళ దగ్గరికి పెడతారు యువరాజ్ అండ్ నిష్కాకి. ఇంకా వాళ్ళు డీప్ స్లీప్లోకి జారుకుంటారు. సో అలా జారుకున్న తర్వాత వాళ్ళ రూమ్ మొత్తం వెతికితే కబోర్డ్లో క్లియర్గా పెన్ డ్రైవ్ దొరుకుతుంది. దాత్రి, పెన్ డ్రైవ్ మిస్ అయితే వాళ్ళు అడుగుతారు కదా, అప్పుడేం చేద్దాం అని అడుగుతారు. ఇదిగో నా దగ్గర మంచి పెన్ డ్రైవ్ ఉంది, ఇప్పుడు ఇది చూస్తూ సాంగ్ ఎంజాయ్ చేస్తారులే అని హ్యాపీగా అక్కడి నుండి వాళ్ళు అనుకున్న పెన్ డ్రైవ్ని పెట్టి వచ్చేస్తారు జగదాత్రి అండ్ కేదార్. ఇంకా అదంతా గుర్తు చేసుకుంటారు. వదిన, మేము కొంతమంది దీన్ని దొంగతనం చేసి వెళ్ళబోతుంటే వాళ్ళని బాగా అడ్డుకొని కాపాడాం వదిన అని అంటారు. నిజం చెప్పండి, దొంగతనం చేసింది యువరాజ్ వాళ్ళే కదా అని అంటుంది. ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతారు జగదాత్రి, కేదార్. అంటే వదిన అలాంటిదేం కాదు అని అంటారు. జగదాత్రి, వాళ్ళు తప్పు చేస్తే మీరెందుకు కవర్ చేస్తున్నారు, నాకు తెలుసు వాళ్ళే ఇదంతా చేశారు అని.
కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు నిజంగా నాకు ఒక పిల్లర్ లాంటి వాళ్ళు. నేను ఎప్పుడు కృంగిపోయినా, కృషించిపోయినా మీరు ఉన్నారు అనే ధైర్యం నాలో ఎప్పటికీ ఉంటుంది. నా దగ్గర ఉన్న అత్యంత విలువైన ఆస్తి నమ్మకం, పెట్టుబడి. అలాంటి పెట్టుబడిని మీరు గెలుచుకున్నారు అని ఇంకా హ్యాపీగా జగదాత్రి కేదార్ని హక్ చేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది కౌశికి. ఇంకా కౌశికిని జాగ్రత్తగా తీసుకురావాలి అని, ఐ మీన్ కౌశికికి ఫుల్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయాలి అని జేడీకేడీగా బయలుదేరుతారు జగదాత్రి కేదార్. ఇది ఇలా ఉండగా మీనన్ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. మనకి ఇన్ని రోజులు సపోర్ట్గా ఉన్న ఈ తాయారు కూడా అరెస్ట్ అయిపోయింది కాబట్టి ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఇప్పుడు నేను కూడా అరెస్ట్ అవుతానేమో అనిపిస్తుంది. ఎలా ఆ కౌశికి దగ్గర ఉన్న ఎవిడెన్స్ని ఎలా కొట్టేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. బాయ్, వాళ్ళకి సంబంధించిన వాళ్ళని ఎవరైనా కిడ్నాప్ చేస్తే అని అంటారు. రేయ్, ఆల్రెడీ ఆ జేడీకేడీలు తనకి సెక్యూరిటీగా వెళ్తూ ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళ గురించి మనం ఆలోచించామనుకో మన గొయ్య మనమే తవ్వుకున్నట్టు. కాబట్టి మనం వేరేగా ఆలోచించాలి అని ఆలోచిస్తూ ఉంటాడు మీనన్. ఇంకా మీనన్ వెంటనే, రేయ్, ఎక్కడ జరుగుతుంది ఇంటర్వ్యూ అని అడుగుతారు. వాళ్ళ వజ్రపాటి స్టూడియోలోనే బాయ్ అని అంటారు. అవునా, అయితే ఆ స్టూడియో రూట్ మొత్తం అన్నీ, అసలు వాళ్ళ ఇంటి కౌశికి ఇంటి నుండి అక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంది, ఎన్ని కిలోమీటర్స్ ఉన్నాయి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క రూట్కి ఎలా ఎలా గస్తీ కాయాలని మొత్తం అరేంజ్ చేసుకోండి. ఏ రూట్ నుండి వచ్చినా, ఏ షార్ట్కట్ నుండి వచ్చినా, ఏ సందు నుండి వచ్చినా కౌశికి మాత్రం మిస్ అవ్వకూడదు అని అంటారు. ఖచ్చితంగా బాయ్ అని ఇంకా వెంటనే అలా అక్కడి నుండి వెళ్తారు మీనన్కి సంబంధించిన అందరు రౌడీలు. కానీ జేడీ మాత్రం చాలా స్ట్రాటజిక్గా ఆలోచిస్తారు. జేడీ, ఏంటి మీరు వెళ్ళేది ఆ రూట్ కదా, ఈ రూట్లో తీసుకువెళ్తున్నారు అని అడుగుతారు. ప్లాన్లో చిన్న చేంజ్ ఉంది కౌశికి గారు, ఇప్పుడు మీరు వెళ్ళేది మీ స్టూడియోకి కాదు అని అంటారు. మరి ఎక్కడికి అని అడుగుతారు. ఎక్కడికి అంటే సీఎం గారి ఇంటికి అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కౌశికి. వాట్, సీఎం గారి ఇంటికా, ఇదెప్పుడు చేంజ్ చేశారు అని అంటారు. చూడండి, మీకు చాలా థ్రెట్ ఉంది. మీరు ఏ రూట్ నుండి స్టూడియోకి వెళ్ళినా మీనన్ అటాక్ చేయాలి అని పక్కాగా ప్లాన్ చేసుకున్నాడు. అలాంటప్పుడు మీరు స్టూడియోకి వెళ్ళి ఇంటర్వ్యూ చేసే కంటే సీఎం గారి ఇంటికి వెళ్తే అక్కడ చాలామంది బందోబస్తీ ఉంటుంది. సీఎం గారి ఇల్లు కాబట్టి చాలా ప్రొటెక్షన్ ఉంటుంది. సో వెంటనే మనం అక్కడికి బయలుదేరాలి అని ఇంకా అలా సీఎం ఇంటికి బయలుదేరుతారు జేడీకేడీ కౌశికి. మన ప్లాన్ అంతా ఫ్లాప్ చేసేసింది. ఇప్పుడు ఆ సీఎం ఇంట్లో చాలా అరేంజ్మెంట్స్ ఉంటాయి. వాళ్ళని దాటి లోపలికి వెళ్ళాలంటే మనకి చాలా టైం పడుతుంది. అలా జరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అని మీనన్ చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాడు. ఇంకా అలా కౌశికి అయితే సక్సెస్ఫుల్గా ఇంటర్వ్యూని కంప్లీట్ చేస్తుంది. సార్, ఇలాంటి ఒక రౌడీని, ఇలాంటి ఒక క్రిమినల్ని మీరు ఎలా వదిలిపెడతారు సార్? వదిలిపెట్టే ఛాన్స్ ఉండకూడదు. గత 30 ఏళ్ళుగా ఇలాంటి క్రైమ్స్ ఎన్నో చేశాడు మీనన్. డైరెక్ట్గా ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్, రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ని ఇంత నడి రోడ్డుపై ఒక పబ్లిక్ పార్క్లో చంపాడు అంటే మన చట్టంపై, న్యాయ వ్యవస్థపై మీనన్కి ఎంత ఎంత రెస్పెక్ట్ ఉందో మనం తెలుసుకోవచ్చు. కాబట్టి వాడికి తగిన శిక్ష మీరే వేయాలి సార్. మీరు పోలీస్ డిపార్ట్మెంట్కి, జేడీకేడీ లాంటి ఎఫిషియెంట్ ఆఫీసర్స్కి చేసిన ఖచ్చితంగా వాళ్ళు కేసుని సాల్వ్ చేస్తారు సార్ అని ఇంకా అలా ఎంతో హ్యాపీగా చెప్పేసరికి తప్పకుండా ఈ మీనన్ని పట్టుకోమని ఒక కమిటీనే చేస్తున్నాను. మీనన్ని షూట్ ఎట్ సైట్ ఆర్డర్ కూడా పాస్ చేయిస్తాను. షూట్ ఎట్ సైట్ ఆర్డర్ అండ్ మీనన్కి నాన్ బెయిలబుల్ అఫెన్స్ కింద జడ్జ్తో మాట్లాడి అండ్ మీనన్ కోసం ప్రత్యేక కమిటీని వేసి తను ఎవరెవరిని చంపారో అన్ని శిక్షల కింద ఎంత కాలం శిక్షలు పడుతుంది, ఎంతలా చేస్తుంది అనే విషయాలు కూడా నేను డీప్గా డిస్కస్ చేస్తాను. జేడీకేడీకే నేను ఈ టాస్క్ని అసైన్ చేస్తాను. జేడీకేడీ, ఐఎమ్ కౌంటింగ్ ఆన్ యూ. సో యూ హ్యావ్ టు క్యాచ్ హిమ్ అని, టేక్ హిమ్ ఇంటూ కస్టడీ అని చెప్తారు. తప్పకుండా సార్, మేము మీనన్ ఎక్కడున్నా వెతికి పట్టుకుంటామని ఇంకా అలా మీనన్ కోసం బయలుదేరుతారు వేటకి వెళ్ళే సింహంలా జేడీకేడీ. ఇంకా మీనన్ లేదు, ఎలా అయినా
తప్పించుకోవాలి అని ఇంక వెంటనే అలా మీనన్ అయితే బయలుదేరుతాడు. బయలుదేరి దగ్గరలో ఉన్న మొత్తం అన్ని ఏరియాస్ని వెళ్ళి ఖచ్చితంగా ఇప్పుడు నేను ఫ్లైట్లో కన్యాకుమారి వెళ్ళిపోయి అక్కడి నుండి మాల్దీవ్స్కి వెళ్ళిపోవాలని, ఇంకా ఎలా అయినా అవుట్ ఆఫ్ స్టేషన్కి వెళ్ళాలి అని ఫిక్స్ అయిపోతాడు. అలా మారువేషంలో మీనన్ మొత్తం ఎంతో ప్లాన్ చేసుకొని మాల్దీవ్స్కి వెళ్ళిపోవాలి అని అనుకునేలోపు ఎయిర్పోర్ట్కి జేడీకేడి వస్తారు. వచ్చి, ఏంటి మీనన్, మా నుండే తప్పించుకోవాలనుకుంటున్నావా? తప్పించుకోవాలని నువ్వు అనుకునే లోపే మేము అక్కడ ఉంటామని నీకు తెలీదా? ఛ, మమ్మల్ని నువ్వు చాలా అండర్ ఎస్టిమేట్ చేసావు. ఇప్పుడు చూడు, నీ చేతికి సంకెళ్ళు వేసి నిన్ను ఎలా ఈడ్చుకు వెళ్తాను అని జేడీకేడి మీనన్ చేతికి సంకెళ్ళు వేసి మీనన్ని అరెస్ట్ చేసి అలా తీసుకువెళ్తూ ఉంటారు. ఇంకా అలా పైనుండి పాపం జగదాత్రి వాళ్ళ అమ్మగారైతే ఎంతో హ్యాపీగా చూస్తున్నట్టు జగదాత్రి అలియాస్ జేడీకి అనిపిస్తుంది. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది జగదాత్రికి. ఇంకలా మీనన్ని తీసుకువెళ్ళి అరెస్ట్ చేస్తారు. ఏంటి జేడీ, ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు? ఓ, నేను అరెస్ట్ అయ్యాననా? అరెస్ట్ అయ్యి మళ్ళీ బెయిల్పై బయటికి వచ్చేస్తాను కదా అని అంటారు. నువ్వు రాకుండా ఉండేలా నేను చేస్తాను కదా. వీన్ని ఎవ్వరు బెయిల్పై బయటికి విడుదల చేయాలన్నా వాళ్ళని జైల్లో పెట్టమని మేమొక ఆర్డర్ వేస్తాం, అప్పుడు ఎవ్వరు ఏం చేయలేరు అని ఇంకా అలా జేడీకేడి మీనన్ని తాయారిని ఇద్దరిని అరెస్ట్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సాధు సార్, సూపర్, మీరు చాలా మంచి జాబ్ చేశారు. యూ హ్యావ్ డన్ అ గ్రేట్ జాబ్ జేడీ అండ్ కేడీ. మీనన్ని పక్కడ్బందీగా అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఇంతకి మించి మేము నీకేమీ చెప్పక్కర్లేదు. మీ అమ్మగారు ఇన్స్పెక్టర్ కావ్య ఆత్మ ఇప్పుడు చాలా సంతోషంగా ఉండుంటుంది. ఇక వాళ్ళు జీవితంలో ఎప్పటికీ బయటికి రాలేరు. బ్యాడ్ థింగ్ అనేది బిహైండ్ ద బార్స్ ఉన్నాయి కాబట్టి మన రాష్ట్రం అండ్ దేశం రెండు సేఫ్గా ఉంటాయి అని ఇంకా అలా జేడీకేడిని అప్రిషియేట్ చేస్తారు. కౌశికి కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా వెంటనే కౌశికికి అందరూ ప్రశంసలు ఇస్తూ ఉంటారనమాట. లైక్ నిజంగా కౌశికి గారంటే ఒక లేడీ సింహం లాంటి వారు. బికాజ్ కౌశికి గారికి ఉన్న ధైర్యం వల్లే ఇవాళ మీనన్ లాంటి ఒక దుర్మార్గుడు అరెస్ట్ అయి జైలుకి వెళ్ళగలిగాడు. ఒకవేళ అలాంటి పని ఎవరు చేయలేకపోయినా వెళ్ళేవారు కాదు. కాబట్టి తన ధైర్య సాహసాలకి, కౌశికి గారి ధైర్య సాహసాలకి మెచ్చుకోవాలి అని ఇంకా అలా అందరూ కలిసి కౌశికిని హ్యాపీగా ప్రైజ్ చేస్తూ అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. ఇదంతా వింటున్న దివ్యాంకకి మాత్రం చాలా ఇరిటేషన్ వస్తుంది. ఇంకా దివ్యాంక ఎలా అయినా కౌశికిని పైకి పంపించాలి అని, ఎందుకంటే తన ఛానల్కి చాలా టీఆర్పీ వస్తుంది, వీళ్ళ ఛానల్కి రావట్లేదు, ఎలా అయినా కౌశికిని బ్యాట్ చెయ్యాలి అని గట్టిగా డిసైడ్ అవుతుంది. ఇంకా కౌశికి జేడీకేడికి కాల్ చేస్తుంది. హలో జేడీ, నేను కౌశికిని. మా ఇంటర్వ్యూ సక్సెస్ అయినందుకు మా ఛానల్కి మంచి నేమ్ అండ్ ఫేమ్ వచ్చింది. యాక్చువల్లీ దీనికి ఒక విధంగా మీరు కూడా రీజనే. మీరు నన్ను జాగ్రత్తగా తీసుకువెళ్ళి లాస్ట్ మినిట్లో ప్లాన్ మార్చకపోయి ఉంటే నేను ఇప్పుడు ఏమయ్యేదాన్నో నాకు కూడా తెలీదు. కాబట్టి నేను ఒక పార్టీ ఇస్తున్నాను, ఖచ్చితంగా మీరు ఆ పార్టీకి రావాలి, మీరు అస్సలు తప్పించుకోకూడదు అని అంటారు. ఓకే, మేము వస్తామని చెప్పి ఇంకా అలా వెంటనే హ్యాపీగా జగదాత్రి కేదారే జేడీకేడిగా మారి బయలుదేరుతారు. బయలుదేరి పార్టీని ఎంజాయ్ చేస్తూ ఉంటే దివ్యాంక ఏమో ఎలా అయినా కౌశికిని బ్యాట్ చేయాలని పార్టీలో ఒక వ్యక్తిని, ఒక వెయిటర్ని కొనేస్తుంది. కొనేసి కౌశికి తాగే కూల్ డ్రింక్లో నేను చెప్పింది కలుపు, అప్పుడు కౌశికి తాగి తూలుతుంది. అలా జరిగితే కౌశికి పరువంతా గంగలో కలిసిపోతుంది అని ఇంకా ఎంతో హ్యాపీగా అలా ఒక వెయిటర్ చేత కూల్ డ్రింక్లో ఒక మందుని కల్పిస్తుంది కౌశికి రైవల్రీ దివ్యాంక. ఇంకా జేడీకేడి గట్టిగా ఆ వెయిటర్ చేపట్టుకొని, నీకు ఎవరిదంతా ఇచ్చారు అని గట్టిగా అడుగుతారు. అడిగేసరికి ఇంకా అలా వాడైతే దివ్యాంక పేరు చెప్పేస్తాడు. దివ్యాంక నీదంతా చేయించింది కదా. చూడు దివ్యాంక, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా కౌశికి గారిని ఏమీ చేయలేవు. ఎందుకంటే కౌశికి గారి జోలికి వస్తే ఇక్కడ ఉన్నది జేడీకేడి, గుర్తుపెట్టుకో అని ఇంకా అలా వాళ్ళ ప్లాన్ని తిప్పికొడతారు. కౌశికి పాపం ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. జేడీ కేడి
నేను మిమ్మల్ని చూడాలి అనుకుంటున్నాను. ఒకసారి మీ ఫేస్ వెనక ఉన్న మీ మాస్క్ వెనుక ఉన్న ఫేస్ని నేను ఖచ్చితంగా చూడాలి అనుకుంటున్నాను. నాకు ఒకసారి చూపించచ్చు కదా అని అడుగుతారు. "ఆ, లేదు కౌశికి గారు, మీరేమీ అనుకోకండి. మేము అలా చేస్తే మా రూల్స్కి ఎగెన్స్ట్గా ఉంటుంది అని చెప్పేసరికి, ఓకే, అయితే మీరు వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అని పాపం అలా వాళ్ళనైతే పంపించేస్తుంది కౌశికి. ఇంకా జగదాత్రి కేదార్ ఇద్దరు ఇంటికి రీచ్ అవుతారు. అలా ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయేసరికి మీనన్ కూడా జైలుకి వెళ్ళేసరికి హ్యాపీగా ఉంటారు. ఇంకా వెంటనే వైజయంతి యువరాజ్ దగ్గరికి వచ్చి, రే అబ్బోడా, ఇప్పుడు ఆ మీనన్ జైలుకు వెళ్ళాడు కాబట్టి మీనన్ స్థానంలో వచ్చేది ఎవరు? ఖచ్చితంగా మీనన్ స్థానాన్ని తీసుకునే లీడర్ ఒకడు ఉండాలి కదా అని అంటారు. వెంటనే ఇంకా ఆశ కలుగుతుంది యువరాజ్కి. ఎస్, అది నేనే అవ్వాలి. ఎందుకంటే నేనవ్వడమే కరెక్ట్. ఒకవేళ నేను మీనన్ బాయ్ స్థానంలోకి వెళ్తే ఖచ్చితంగా ఈ రాష్ట్రమే, ఈ రాష్ట్రం ఏంటి, ఈ దేశమే నాదవుతుంది. అప్పుడు అప్పుడు ప్రశాంతంగా నేను ఉండొచ్చు అని ఇంకా అలా ఇంకా కోట్లు కోట్లు సంపాదించాలి అనే ఒక దురాశతో మీనన్ స్థానానికి రీచ్ అవుతాడు యువరాజ్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.